నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో గ్రామ దేవతలకు గోదావరి నది పవిత్ర జలాలతో ఘనంగా జలాభిషేకం నిర్వహించారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పంటలతో సుభిక్షంగా ఉండాలని గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు బాసరలోని గోదావరి నది తీరానికి చేరుకుని వేద మంత్రోచ్చరణ మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్ర జలాలను స్వీకరించారు. అనంతరం వాటిని ఊరేగింపుగా గ్రామానికి తీసుకొచ్చి గ్రామ పరిసరాల్లో కొలువై ఉన్న దాదాపు 60 మంది గ్రామ దేవతలకు జలాభిషేకాలు నిర్వహించారు. గ్రామంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు మంచి దిగుబడులు సాధించాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని దేవతలను ప్రార్థించారు. సందర్భంగా సర్పంచ్ సుంచనకోట అనురాధ కిషన్ గౌడ్, గ్రామ పెద్దలు మాట్లాడుతూ గత నెలలో ఆశించిన మేర వర్షాలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇకపై ప్రకృతి అనుకూలించి సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ, అలాగే ఈ ఆదివారం కూడా గోదావరి జలాలను ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ జలాభిషేకాల కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగంగా వ్యాపార సముదాయాల నిర్మాణానికి 2 గదుల భూమి పూజ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. నిర్మాణంతో ఆలయ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నీళ్ళు తీసుకొచ్చి పోచమ్మకు దేవుళ్ళకు నీళ్ళు పోయడం జరిగింది. గంగ స్నానం చేయించి అభిషేకాలు చేసి పూజలు చేసినాము. అలాగే ఈరోజు మహాలక్ష్మి మందిరం దగ్గర 2 గదులకు ముహూర్తం చేయడం జరిగింది. మండలం జాన్కంపేట గ్రామంలో గ్రామ దేవతలకు గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి అభిషేకాలు చేయడం జరిగింది. ముఖ్యంగా జూన్ మొదటి వారంలోనే మృగశిర కార్తె ప్రవేశించి అప్పుడే వర్షాలు మొదలై ఇప్పటి వరకు వరి నాట్లు జరిగే తరుణంలో ఇంతవరకు వర్షాలు జూన్ అయిపోయి జూలై మాసం కూడా స్టార్ట్ అయ్యి మొదటి వారం నడుస్తుంది. ఇంతవరకు వర్షాలు లేక వర్షాభావ పరిస్థితులతోటి తీవ్రమైన కరువు పరిస్థితుల్లో ఏర్పడే పరిస్థితి సందర్భంలో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయి బోర్లు కూడా ఎత్తిపోయే పరిస్థితి, తాగునీరు కూడా సైతం ఇబ్బంది జరిగే పరిస్థితులు నెలకొన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో మేమేందంటే మా గ్రామస్తులం ఆనవాయితీ ప్రకారం వర్షాలు ఒకవేళ లేట్ అయితే ఎప్పుడైనా కానీ ఆనవాయితీ ప్రకారం గ్రామదేవతలకు గోదావరి గంగ నుంచి నీళ్లు తీసుకొచ్చి మా దేవతలు గ్రామంలో ఉన్న 60 దేవతలు, శివారులో ఉన్న అన్ని దేవతలకు గంగ నీళ్ళతోటి అభిషేకం చేసి ఈ యొక్క వర్షాలు సమృద్ధిగా కురిసి అందరూ సుభిక్షంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ గ్రామస్తులమందరము ఈ గంగ నీళ్ళు పోయడం జరిగింది. అలాగే 2వ రోజు ఆదివారం కూడా ఇంకా పెద్ద ఎత్తున అన్ని దేవతలకు ఆదివారం కూడా గంగ నుంచి నీళ్ళు తీసుకొచ్చి అభిషేకాలు చేయడం జరుగుతుంది. అలాగే మహాలక్ష్మి గుడి ఆవరణలో ఒక 2 వ్యాపార సముదాయాలు 2 షట్టర్లు వేసి గుడి కోసం అది నిర్మించడం కోసం ప్రారంభోత్సవం భూమి పూజ చేయడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, గ్రామస్తులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. దేవతలందరికీ కూడా బాగా గంగా నీళ్ళు తెచ్చి పోయడం జరిగింది. ఈ పండుగ గంగా నీళ్ళు ఏంటంటే ప్రజలందరూ ఆరోగ్యంగా సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉండాలని, మనం వర్షాలు బాగా పడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ దేవుళ్లకు పూజలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రామంలో మహాలక్ష్మి దగ్గర 2 రూములకు భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఈరోజు గ్రామస్తులు అందరం కలిసి పార్టీలకు అతీతంగా వర్షాలు పడటం లేదు కాబట్టి బాసర గంగ నుంచి నీరు తెచ్చి దేవాలయాలకు అభిషేకం చేయడం జరిగింది.
ప్రతి దేవుడికి గ్రామంలో ఎన్ని దేవతలు ఉన్నాయో అన్ని దేవతలకు అభిషేకం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ మహాలక్ష్మి దగ్గర 2 గదులను సుఖ నిర్మించడం జరుగుతుంది. దానికి సుఖ పూజ చేయడం జరిగింది.